4లా 4 ఇస్తున్నా బాక్స్ సూపర్ ఉంది, ఎక్సలెంట్, చూడొచ్చు సినిమా. పొద్దు నుంచి 3 టైమ్స్ చూసుకున్నా నేను, 4 కొట్టాలే సినిమా. 1 కా 2 ఇంకా సూపర్ ఉంది సినిమా. ఫస్ట్ కన్నా సెకండ్ ఇంకా మార్నింగ్ షో చూసిన హీరోతోని, మళ్ళీ ఇంకా ఈవినింగ్ వచ్చింది సార్తోని హీరోతోని ఆల్ టైమ్ బ్లాక్ బాస్టర్. నేను చెప్తున్నా, ఇది గుర్తుపెట్టుకో, గుండెలా ఉండిపోయింది సినిమా ఇది. ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్, ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అంతే. మీరు చెప్పండి ఎవరైనా సరే సినిమా మూవీ చూసినాక అన్నీ చెప్పండి రివర్స్, కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఇంకోటి సినిమా డైలాగ్స్ కానీ సినిమా అన్నీ కానీ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సూపర్ సూపర్ సూపర్. సినిమా అయితే చాలా బాగుంది, బాయ్స్కి మంచి మెసేజ్ ఇచ్చారు సినిమా. ఇప్పుడు యూత్ చూడాల్సిన కంపల్సరీ సినిమా ఇది. మ్యూజిక్ డైలాగ్స్ సూపర్ ఉంది. టిల్లు అన్న యాక్టింగ్ ఎరగదీశారు, అనుపమ సూపర్ సూపర్ సూపర్. జనరేషన్లో సూపర్ లాంటి మూవీ వచ్చింది డీజే టిల్లు. అసలు సినిమా అంటే ఎట్లుందంటే సూపర్ ఉంది భయ్య. అసలు అబ్బాయిలు ఎలా మోసపోతున్నారో దీంట్లో బాగా క్లియర్గా కంటికి కనబడినట్టు మన డీజే టిల్లు సిద్ధు జొన్నలగడ్డ సూపర్ చూపించిండు. యాక్టింగ్ అయితే సూపర్ భయ్య. అనుపూర్ణ పరమేశ్వర్ అయితే సూపర్ 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 అంటే సూపర్, ఎక్సలెంట్ మూవీ. రొమాన్స్ భయ్య సూపర్ ఉంది, ఇంకేం చెప్పమంటో చెప్పు. సినిమా డైలాగ్స్ కానీ ఏవైనా సరే, స్క్రీన్ ప్లే కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సూపర్ ఉంది భయ్య. మ్యూజిక్ అయితే ఎక్సలెంట్, పేర్లోనే ఉంది డీజే అనేది. సినిమా కూడా అట్లనే ఉంది భయ్య, సూపర్ భయ్య. 1కి 2కి ఏముంది భయ్య, చూస్తే తెలుస్తుంది, మనం చెప్తే కాదు. చూడండి, ప్రతి ఒక్కరు వచ్చి చూడండి, సూపర్ ఉంది సినిమా అయితే. రేటింగ్ 5కి 4% అయితే పక్క, సూపర్ అవుతుంది సినిమా. సినిమా సూపర్ ఉందన్న, కానీ కాన్సెప్ట్ మాత్రం ఒకప్పుడు బాయ్స్ను గర్ల్స్ ఎలా టీచ్ చేసేవాళ్ళో దానికి రిపీట్గా ఇప్పుడు బాయ్స్ కూడా ఒక గర్ల్స్ను ఎలా చేస్తారో అన్నట్టు కొంచెం స్టోరీ బాగుంది. సినిమా అయితే సూపర్ ఉందన్న. సిద్ధన్ యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. ఇంకా సిద్ధన్ యాక్టింగ్ మాత్రం చింపి పడేసిండు. సినిమా అయితే సూపర్. సాంగ్స్ కానీ డీజే టిల్లు సాంగ్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ సిద్ధన్ యాక్టింగ్ కానీ సినిమా సూపర్. నాకు తెలిసి అయితే ఇప్పుడు ఈ మంత్లో రిలీజ్ సినిమాలో ఇదైతే నాకు తెలిసి ఇది బ్లాక్ బాస్టర్. ఇంకా ఈ రోజుకు ఈ మంత్లో సినిమా అయితే సూపర్. ఇంకా నెక్స్ట్ లెవెల్ సినిమా అంతే. ఇంకా సిద్ధన్ యాక్టింగ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ మొత్తం సినిమా అంతే. ఇంకా ఒకప్పుడు ఇక గర్ల్స్ బాయ్స్ను ఇది చేసేవాళ్ళు ఈ దీంట్లో కూడా అట్లే చూపించారు. దానికి రివర్స్గా సిద్ధన్న కూడా ఒక సేమ్ అట్లే చూపించిండు, వాళ్ళ మీద గర్ల్స్ మీద కూడా రియాక్షన్ అట్లే చూపించిండు. సినిమా అయితే సూపర్ అన్న. మాకైతే ఇంకా గొంతులు పోయినాయి మొత్తం ఏడ్చి. ఇంకా సినిమా అయితే సూపర్, నెక్స్ట్ లెవెల్. సినిమా మాత్రం సూపర్ అన్న, మైండ్ బ్లోయింగ్ సినిమా ఇది. ఈ సినిమాకి పేరు పెట్టద్దు, యాక్చువల్గా తెలంగాణ ఎట్లా ఏందో అనేది చూపించిండు మన డీడే టిల్లు అన్న. సూపర్, 100% హిట్ అవుతుంది అన్న సినిమా, 100% గ్యారంటీ. తెలంగాణ బాయ్స్ గర్ల్స్ ఎట్లా ఉంది అంటే అట్లా ఉంది, యాజ్ ఇట్ ఈస్ నెక్స్ట్ లెవెల్. ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇంకా డీజే 3 వస్తుంది. ఇంకా వాళ్ళకు టిల్లు అన్న ఇంకో 3 పార్ట్ తీస్తాడు ఖచ్చితంగా అన్న. మూవీ వచ్చేసి టిల్లు ఆల్రెడీ మనం చూసాం. టిల్లు 1, టిల్లు 2 వచ్చేసి ఎట్లా ఉందంటే, ఇప్పుడు మన ప్రజెంట్ జనరేషన్లో ఎట్లయితే మనకి ఫ్యూచర్ పంచెస్ కావాలో మనకి జనరేషన్లో ఫ్యూచర్, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న జనరేషన్ ఎలాగైతే ఉందో, అమ్మాయిల్ని చీట్ చేయడం కానీ అమ్మాయిలు అబ్బాయిల్ని చీట్ చేయడం కానీ ఎలాగైతే నడుస్తుందో ప్రజెంట్ సిచ్యువేషన్ చూపించిండు ఇక్కడ టిల్లలో ఆల్రెడీ మన దగ్గర మార్క్స్ మస్తు కొట్టేసిండు. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే టిల్లు 2 వచ్చేసి మనకి ఫర్ ఎగ్జాంపుల్ A to Z ఏమంటారు, ఒక ఫ్యామిలీ పరంగా మొత్తం వచ్చి చూడొచ్చు, మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎక్సలెంట్ మూవీ అన్న. సింపుల్గా చెప్పాలంటే టిల్లు వచ్చేసి 3 కూడా తీయొచ్చు, దాంట్లో నో ప్రాబ్లం. కిరాకుందన్న మూవీ అయితే. టిల్లన్న కోసం అనుపమ కోసం 100% చూడొచ్చు ఈ మూవీ. 3 టైమ్స్ 4 టైమ్స్ కూడా చూడొచ్చు, ఎక్సలెంట్ మూవీ. ఎందుకంటే డైరెక్షన్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్ ఉంది మూవీలో. సాంగ్స్ వచ్చేసి హైలైట్ అన్న. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అన్న. 1 వచ్చేసి ఏంటంటే మనకి ప్రజెంట్ అప్పుడు 1 టైంలో ఎట్లాగంటే ఒక ఈ జనరేషన్ ఎలా ఉందనేది చూపించారు, ఒక అమ్మాయి అబ్బాయి కన్వర్జేషన్ ఎట్లుంటుంది అనేది. ఇప్పుడు సెకండ్ వచ్చేసి సేమ్ స్క్వేర్ అని పెట్టారు కదా టైటిల్, స్క్వేర్ వచ్చేసి ఈక్వల్ టు చూపించారు అన్న. మనకి ప్రజెంట్ చెప్పాలంటే దానికి దీనికి ఈక్వల్. ఎగ్జాంపుల్ స్క్వేర్
మన టిల్ అన్న కోసం అయితే బరాబర్ చూడొచ్చు అన్న. స్టోరీ పరంగా, డైరెక్షన్ పరంగా సూపర్ ఉంది మూవీ. సూపర్ టిల్లు 3-4 పక్క గ్యారెంటీగా సిద్ధన్న సూపర్. ఇంకా డైరెక్షన్ హైలైట్, మ్యూజిక్ హైలైట్, అండ్ వచ్చేసి స్టోరీ కూడా చాలా బాగుందన్న. అన్న ఇప్పుడు డీజే టిల్లు 2 స్క్వేర్ మూవీ వచ్చేసి ఎలా అంటే లాస్ట్ టైం మన టిల్లు పార్ట్ 1 ఏదైతే ఉందో అది మెయిన్ థింగ్ ఒక ఈ ప్రజెంట్ జనరేషన్ కోసం ఒక మనకి ఎగ్జాంపుల్ చూపించిండు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎలాగైతే ఉండాలో. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మన పేరెంట్స్ కంటే ఇంపార్టెన్స్ మనం గర్ల్స్కి ఇస్తున్నాం. గర్ల్స్కి ఇవ్వడం వల్ల ఇక్కడ మన పేరెంట్స్ బాధపడతారు మన వల్ల, అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ మనకు కూడా కొంచెం లో ఫీల్ వస్తుంది. ఎందుకంటే మనం ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నా ఇక ప్రజెంట్ ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే టిల్లు అన్న కోసం ఆయన తీసుకున్నది ఏంటి అంటే పాయింట్, అమ్మాయిలను నమ్మకూడదు. ఎందుకంటే ఈ జనరేషన్లో అమ్మాయిలే సూపర్ ఫాస్ట్ ఉన్నారు. మెయిన్ థింగ్ ఇది ఒక్కటి ఉంది. 1 అయినా 2 అయినా సూపర్ అన్న. నేను చెప్తున్నా టిల్లు 2 వచ్చేసి ద హైలైట్ మూవీ ఇన్ దిస్ generation. Okay Anna, thank you so much. It was awesome. Before comparison, his attitude and the way of styling, mainly dance and dialogues are very superb. For main thing, మేము ఇక్కడికి వచ్చింది మూవీ చూడడానికి, బట్ అన్ఫార్చునేట్లీ మాకు హీరో అనేటోళ్ళు మెట్ అయ్యారు. సో ఐఎమ్ వెయిటింగ్ టిల్ 1 year, till 1 hour for him. So eagerly waiting for DJ Tillu 2. Stay tuned. Movie was పక్కా awesome అయింది. Thank you. జై బాలయ్య, జై అన్నమ్మ, జై అన్నమ్మ, జై అన్నమ్మ, జై బాలయ్య, జై బాలయ్య, జై అన్నమ్మ. సినిమా యావరేజ్గా హిట్గా సూపర్ హిట్గా బ్లాక్ బస్టర్ హిట్ ఇది. సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ ఇది. కానీ బోరే అని అంటున్నా, బోరే అనేది సినిమా మాత్రం ఇచ్చి పడేగింది అంతే. కొత్త చీంపు పాడేంగి డీజే టిల్లు. సినిమా మటుకు బ్లాక్ బస్టర్ హిట్. సూపర్ హిట్ కూడా కాదు, యావరేజ్ కూడా కాదు, హిట్ కూడా కాదు, బ్లాక్ బస్టర్ హిట్. సినిమా చూడడానికి చాలా బాగుంది. నేను మా ఫ్రెండ్ వచ్చాను అనమాట. హనుమ పరమేశ్వరన్ గారిని ఎదురుగా చూడటం ఇంకా చాలా బాగుంది. సిద్ధు వెరీ యాక్టింగ్, గుడ్ యాక్టింగ్, అండ్ టీజే బాగుంది. బీజం కూడా బాగుంది, చాలా బాగుంది. గుడ్, ఆల్ ది బెస్ట్ యువర్ టీమ్. సూపర్ ఉందన్న. డీజే టిల్లు రిపీట్ చేశాడు, సూపర్ ఎర్ర తీశాడు. అసలు అరుపులే థియేటర్ మొత్తం. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ 2 అరుపులే. అసలు 2 ఒకటే అన్న, కానీ నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా ఎరగదీశాడు అసలు. నడిపించిన సినిమా మస్తుంది అన్న, సూపర్. ఆ డైలాగ్ మాడలేసాం కానీ డీజే ఫస్ట్ పార్టీ కన్నా మించుందన్న. నేను చెప్తున్నా ఫెంటాస్టిక్. డైరెక్టర్ కూడా మంచిగా హ్యాండిల్ చేసింది అన్న. కెమెరా కానీ ఆ కారు షార్ట్ ఉంటుంది అన్న, బాగుందన్న. సినిమా సూపర్ హిట్ అన్న. మూవీ సూపర్, హీరో యాక్టింగ్ బాగుంది, డైరెక్టర్ గారు మంచిగా తీశారు సినిమా. ఇలాంటి సినిమాలు రావాలన్న, ఎలాంటి వస్తున్నా మాకు ఒంట్లో ఉన్న బాధలు ఫీలింగ్స్ అన్నీ పోతూ ఉంటాయి. ఎందుకంటే ఎలాంటి వస్తున్నా హ్యాపీగా ఉంటాను సినిమా హాల్లో. సినిమా థియేటర్లు ఖాళీగా ఉండకుండా ఎప్పుడు బిజీగా ఉండాలంటే ఎలాంటి సినిమాలు రావాలి. డీజే కాదు, ప్రతి కామెడీ సినిమాలు ఎలాంటివి రావాలి. సినిమా చాలా బాగుంది, ఫుల్ కామెడీ. రాధిక ఎంట్రీ సూపర్. అన్ని సీన్స్ వచ్చాయి. ఫుల్ మూవీ మసాలా బాగుంది. అంతా డైలాగ్స్ అన్నీ బాగున్నాయి. సాంగ్స్ అయితే సూపర్, ఎక్స్పెక్ట్ చేయవాలి. ఇంకా సూపర్ ఉన్నాయి అన్ని. ఫుల్ పైసా వసూలు సినిమా. లైక్ సిద్ధు రావడం వల్ల ఇంకా ఎక్కువ హైప్ వచ్చింది. మూవీ అయితే మొత్తం పైసా వసూల్, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్, సూపర్గా ఎంజాయ్ చేస్తాం. మేము మొత్తం మా గ్యాంగ్ అంతా వచ్చాం. ఎక్స్ట్రాడినరీ ఉండి ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన మూవీ. కమాన్ ఎంజాయ్. ఫైనలీ అట్లుంటుంది మనతోని. సినిమా అయితే చాలా బాగుందన్న, చాలా బాగుంది. పొద్దున బండి మించి పడి దెబ్బ తగిలినా కానీ సినిమాకి వచ్చినాం, అట్లుంటుంది మనతో.